ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుని కోర్టు కొట్టేయడంపై స్పందించారు కవిత. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారని తెలిపారు. కేసీఆర్ బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడానికి ఈ కేసు పెట్టారంటూ విమర్శించారు. ఇదే విషయాన్ని కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. 5.5 నెలలు తనని జైల్లో పెట్టి కుటుంబానికి దూరం చేశారని, తనపై దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి లిక్కర్ కేసే కారణమని ప్రచారం చేశారన్నారు కవిత. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా ట్వీట్ చేశారన్నారు. తనపై కేసు పెట్టినప్పుడు తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. ఓటమిని తనపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరన్నారు. కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారంటూ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒక్కటే అని విమర్శించారు కవిత. న్యాయం చివరిలో గెలిచిన 5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను నా కుటుంబానికి నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి నన్ను హెరాస్ చేసి నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలు ఆడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను, నా మీద అవాకులు చెవాకులు పేలిన పార్టీలు ఇప్పుడు ఏం మాట్లాడతాయని అడుగుతున్నారు. మరేంటి తను ఎవరైతే ప్రస్తావించారో బీజేపీ బీఆర్ఎస్ గురించి, ఇప్పుడు కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు కాబట్టి దీని మీద వాళ్ళు ఏమైనా స్పందించే అవకాశం ఉందా ఆవిడ కోరినట్టు? ఎస్, ఇప్పటికే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి క్లీన్ చిట్ రావడం మీద బీజేపీ నేతలు స్పందించారు. అటు ఢిల్లీలో బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కావచ్చు, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ సహా పలువురు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ప్రస్తుతము ఏదైతే రాజౌని కోర్టులో ఇచ్చినటువంటి డిశ్చార్జ్ చేయడం, వీళ్ళ పేర్లు 23 మంది మీద కూడా కేసులను కొట్టివేయడం ఏదైతే ఉందో అది కొంత టెక్నికల్ ఎవిడెన్స్ను అడ్మిట్ చేయడంలో సిబిఐ విఫలమైనందున మాత్రమే ఒక లీగల్ ప్రొసీజర్లో ఒక చిన్న పాజ్ అని చెప్పాలి. అంత మాత్రాన వీరందరినీ కూడా నిర్దోషులుగా చూడలేమంటూ బీజేపీ స్పందించింది. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి డెఫినెట్గా ఆ సిబిఐ తనకున్నటువంటి లీగల్ ఆప్షన్స్లో హైకోర్టులో అప్పీల్ చేయడం ఇలాంటి ఆప్షన్స్ను వెతికి చూస్తుంది కాబట్టి డెఫినెట్గా దీంట్లో లీగల్ ప్రొసీజర్లో ఉంది కాబట్టి ప్రస్తుతం జోక్యం చేసుకోలేము. కానీ అంత మాత్రాన వారు నిర్దోషులు అయితే పూర్తిగా నమ్మలేమంటూ బీజేపీ స్పందించింది. దాంతోపాటు గతంలో తాము చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో లిక్కర్ కేసులో వీరంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారన్న దాని మీద కట్టుబడి ఉన్నామంటూ కూడా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీని తీసుకొచ్చారో ఒకవేళ అక్రమాలు అవినీతి జరగకపోతే ఆ పాలసీని ఎందుకు తీసుకున్నారు, అదేవిధంగా పలు రకాలకు సంబంధించినటువంటి ఫోన్లను సమర్పించడంలో గల వీరంతా కూడా ఆ ఎవిడెన్స్ని డిశ్చార్జ్ ఏదైతే ఆ ఫోన్లో నాశనం చేయడం వల్లే ఈ సిబిఐకి ఆధారాలు దొరకలేదు. దీని మీద డెఫినెట్గా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెబుతూ ఉన్నారు బీజేపీ నేతలు. రైట్.